మాట్లాడితే నాయన అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఇంతవరకు మీరు పొందిన మహిమ కొరకు నీ స్తోత్రాలు తండ్రి. మీరే మీ కార్యాన్ని మా పట్ల జరిగించి వాక్య భాగం అంతట్లో మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నీ స్వరాన్ని వినిపించినాను. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నిర్గమాకాండం మొదటి అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకున్నాం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక. 17వ వచనం, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తి రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ చదవబడిన వాక్య భాగము నిర్గమాకాండము మొదటి అధ్యాయము 17వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 17వ వచనములో దేవుని యొక్క దైవ సత్యమైనటువంటి దినాలలో దేవుని యొక్క ప్రజలైన ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని కాపాడడానికి, రక్షించడానికి దేవుడు ఐగుప్తిలో ఉన్నటువంటి ప్రజలకు, ఐగుప్తిలో ఉన్నటువంటి దేవుని ప్రజలైన వారిని బయటికి తీసుకురాక మునుపు ఐగుప్తు రాజు ఎదుటకు యోసేపు వర్తకుల ద్వారా తీసుకొని వెళ్ళటం జరిగింది. యోసేపు ఆ ప్రాంతంలో ఉండటం వల్ల దేవుని ప్రజలు ఉన్న ప్రాంతంలో కరువు దినాలు ఎక్కువైనప్పుడు వారు ధాన్యము, ఆహార పదార్థాల కొరకు ఐగుప్తి దేశానికి వెళ్తారు. ఐగుప్తి దేశంలో యోసేపును చూసినప్పుడు అన్నలు చాలా సంతోషపడతారు, భయపడతారు కూడా. ఇదంతా కూడా మనకు తెలుసు. యాకోబు యొక్క సంతతి ఐగుప్తి దేశంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ యోసేపు వారికి తగినటువంటి ప్రతి వస్తువును, ప్రతి ఆహార పదార్థమును సిద్ధపరిచి రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా వీరు నా సహోదరులు, అయితే నా తండ్రిని కూడా తీసుకొని ఇక్కడ వీరికి నివాసం చేయడానికి ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయమని మిమ్మల్ని అడుగుతున్నాను. వీరు నాకు రక్త సంబంధికులు, నా ఇంటి వారు అని యోసేపు చెప్తే, ఆ సమయం నుంచి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తి దేశంలో నివాసం చేశారు. వాళ్ళు ఐగుప్తికి వెళ్ళటానికి కూడా కారణం ఏంటంటే, వాళ్ళున్న ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు ఐగుప్తిలో ధాన్యాన్ని కొనడానికి ఐగుప్తికి వెళ్ళినప్పుడు అక్కడున్న యోసేపు తన సొంత వారికి ఎక్కడ కూడా పానీకుండగా దేవుని ఆత్మ సన్నిధి ద్వారా ఐగుప్తిలో నివాసం చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే యోసేపు సంతతి, యాకోబు సంతతి యోసేపు వల్ల పిల్లలు అక్కడ దేవుని యొక్క ప్రజలైన ఇశ్రాయేలీలు బహుగా ఆశీర్వదింపబడ్డారు. వారి పనుల ద్వారా, వారు చేసిన ప్రార్థన ద్వారా వారు చాలా దీవెన పొందారు. ఐగుప్తి ప్రజలు వారిని చూసి భయపడ్డారు. వీరు దినదినము ఆశీర్వదింపబడుతున్నారు, దినదినము గొప్ప దీవెన వీరు పొందుతున్నారు, మనం వెనకబడిపోతున్నాం, సంతతి కూడా వారికి బాగా పెరుగుతూ వస్తూ ఉంది. రాబోతున్న దినాల్లో ఐగుప్తి ప్రజల కంటే ఇశ్రాయేలు ప్రజలు గొప్పవారుగా అయిపోతారేమోనని ఐగుప్తిలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఇశ్రాయేలు ప్రజలంటే కొంచెం అపనమ్మకంతో, అవిశ్వాసంతో, కోపముతో, రోదముతో ఉన్నటువంటి కొంతమంది ఏం చేశారంటే, ఐగుప్తి రాజా, ఇశ్రాయేలు ప్రజలు మన ప్రాంతానికి వచ్చి చాలా ఆశీర్వదింపబడ్డారు, మనం తగ్గిపోతున్నాం, వాళ్ళు ఆశీర్వదింపబడుతున్నారు, వాళ్ళు ఆరోగ్యంతో ఉన్నారు, మన వాళ్ళ ఆరోగ్యం తగ్గిపోతూ ఉంది, వారు చాలా సంతోషంగా జీవిస్తున్నారు, ఆ సంతోషం మన వాళ్ళ కుటుంబంలో లేదు. కాబట్టి వారిని ఈ రీతిగా కనుక నువ్వు ఉంచితే మనకంటే బలం పొంది, మనకంటే ఆశీర్వాదం పొంది, మనకంటే కృప పొందుకొని వాళ్ళు మనని మించిన వాళ్ళు అయిపోతారు మన ప్రాంతంలో. అలాగైపోతే రాజ్యం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది, రాజు పొజిషన్ కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది, నువ్వే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అన్నారు. అప్పుడు ఐగుప్తి రాజు ఏం చేశాడంటే, ఓకే, వారిని అందరినీ కూడా మన కుటుంబాల్లో, మనకు సంబంధించిన ఇళ్లలో పనివారిగాను, మన సొంత పొలాల్లో పనిచేసేవారిగా వ్యక్తి చాకిరి, వ్యక్తి పనులు వారికి అప్పచెబుదామని రాజు ఆజ్ఞాపించినప్పుడు ఆ రాజు మాటని చెప్పి అధికారులు కలిగిన వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళ ఇళ్లలో పనులు, లేకపోతే వారి పొలంలో పనులు, వాళ్ళ సొంత పనులు చేయించుకోవడానికి ఇశ్రాయేలు ప్రజలను ఉపయోగించుకున్నారు. అక్కడ వ్యక్తి చాకిరి అనేది ప్రారంభమైంది. అది చేస్తూ చేస్తూ చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత
ఇశ్రాయేలు ప్రజలు ఆ వ్యక్తి అప్పుడు దేవునికి ప్రార్థన చేశారు, ప్రభువా ఈ ఐగుప్తిలో మేము ఈ బాధ భరించలేకపోతున్నాం, ఈ ఐగుప్తి కొలిమినటువంటి ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని బయటికి నడిపించు ప్రభువా అని దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ ప్రార్థన వారు చెయ్యక మునిపే దేవుని చిత్తం ఒకటి ఉంది. ఆ చిత్తం ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి బయటికి తీసుకురావటానికి పిల్లరా వారిని నడిపించడానికి నాయకుడిగా మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. మోషే పుట్టక మునిపే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, చెప్తాం హల్లెలూయా. ఇక్కడ జరిగిన సందర్భం అంతటిని కూడా మనం గమనించే కదా. ఇప్పుడు నిర్గమాకాండం 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివాం. ఈ 17వ వచనంలో కొంతమంది స్త్రీలు, కొంతమంది మంత్రసానులు అనేటువంటి వారు ఆ రోజుల్లో పురుడు పోయటానికి, బిడ్డలు కనడానికి, వారికి కావలసిన మెడిసిన్ అందించడానికి, పురుడు చక్కగా జరగటానికి ఒక్కొక్క ప్రదేశంలో కొంతమంది మంత్రసానులు ఉండేవారు. ఆ రోజుల్లో వాళ్ళు పురుడు పోసే విషయంలో మంచి ప్రావీణ్యత కలిగిన వారు, బిడ్డలను పుట్టించే విషయంలో మంచి వైద్యం చేస్తారు. వాళ్ళని మంత్రసానులు పిలిచేవారు. ఐగుప్తి దేశంలో చాలా జ్ఞానవంతమైనటువంటి మంత్రసానులు ఉన్నారు. ఆ సంగతి రాజు కూడా తెలుసు. అయితే రాజు దగ్గర ఉన్నటువంటి వారు ఏమన్నారంటే, అయ్యా ఇక ముందు కాలంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క అభివృద్ధిని మనం అణిచివేయాలంటే వాళ్ళ కుటుంబాల్లో పుట్టే మగపిల్లలను మనం బ్రతకనీయకుండా చేస్తే మనకంటే ఎక్కువ సంతానం వాళ్ళు అవరు. ఆడవాళ్ళని ఉంచి మగవాళ్ళని కనుక చంపిస్తే వాళ్ళ సంతతి అభివృద్ధి పరచబడదు. ఆడవాళ్ళను మనవాళ్ళు చేసుకొని మనవాళ్ళ సంతతి ఎక్కువగా చేసుకోవచ్చు ప్రభు అని అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు రాజుతో చెప్తే ఎలా చేయాలి దాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తా ఉంటే ఇంకొక వ్యక్తి లేచి అంటాడు కదా, ఈ పని కనుక మనం చేస్తే మన వల్ల కాదు, ప్రసవ దినాలు ఎప్పుడు ఎన్ని నెలలు ప్రసవిస్తారనేది ఆలోచన మనకు తెలియదు, మన ప్రాంతంలో ఉన్న మంత్రస్థానం దాన్ని చేస్తారు కనుక ఆ పని వారికి అప్పగిద్దాం, వాళ్ళని పిలిచి ఇదంతా కూడా ఇది చేయమని నువ్వు చెప్పు ప్రభు అని రాజు ఆజ్ఞాపించినప్పుడు మంత్రస్థానాన్ని పిలిచి రాజు అంటాడు, ఇదిగో లేఖనాన్ని 15వ వచనం చదువుదాం ఒకసారి. నిర్గమాకాండం 1వ అధ్యాయం 15వ వచనం. మరియు ఐగుప్తి రాజు షిప్రాపూయ అను హెబ్రీల మంత్రస్థానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రస్థాని పని చేయుచు వారిని కాన్పు పీఠము మీద చూచినప్పుడు మగవాడిని ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతకనీయుడని వారితో చెప్పాను. మంత్రస్థానులు పిలిచి రాజు ఈ పని వారికి అప్పగించాడు. పిల్లరా ఆ పని వారు చేయటానికి విన్నారు. అయితే రాజు మాట వినకపోతే యాక్చువల్గా ఆ రోజుల్లో ఉరిశిక్ష విధిస్తారు, అంటే మరణదండన విధిస్తారు. కానీ ఇక్కడ మనం ఒక నిమిషం ఐగుప్తి దేశంలో ఉన్న ప్రజలను బయటకు తీసుకురావటానికి దేవుడు మోషేని పుట్టించి పెద్దవానిగా చేసి ఐగుప్తిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకొచ్చాడు. ఇలా ఈ దినాన మనలో ఉన్నటువంటి ఆత్మీయత, ప్రార్థనా జీవితం, మనం కలిగి ఉన్నటువంటి దేవుని మీద ఉన్నటువంటి ఒక నమ్మకం కావచ్చు, లేదా మనం చేసేటువంటి ఆత్మీయ జీవితం ఎలాగుందో ఈ వాక్యము ద్వారా మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ దినము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎంత ప్రార్థన చేస్తూ ఎన్ని కార్యాలు చేసినా పిల్లరా మన గురించి, మన వాళ్ళ గురించి, లేకపోతే యోసేపు గురించి మనం చెప్పుకున్నాం కదా, యోసేపు మంచి ప్రార్థన పరుడు, నీతి పరుడు, పాపము సైతం కూడా పారిపోయినా ఒక మంచి పరిశుద్ధుడు, తన జీవితాన్ని కాపాడుకున్నాడు అని మనం బాగా చెప్పుకుంటాం. రెండోది మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. మరి ఇంకా మనం చూసినప్పుడు హెబ్రీ స్త్రీలు బహు చురుకైన వారు అని కూడా మనం చెప్పుకుంటాం. ఎప్పుడు చూసినా మనం ఏం చెప్పుకుంటాం అంటే మనలో భక్తి ఎలాగ ఉంది, భక్తి ఎలా నేర్చుకోవాలి, వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా మాట్లాడారు, ఎలా జరిగించారు, ఎప్పుడు కూడా మన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథంలో హెబ్రీ స్త్రీలు బహు చురుకైన వారు, ప్రార్థనా పరులు, దేవుని బిడ్డలు మంచిదే. మనలో కూడా అటువంటి చురుకుదనం, అటువంటి ప్రార్థనా జీవితం ఉండాలి, మంచిదే. ఎప్పుడు ఏ సేవకుడు ఈ వాక్యాన్ని ఎత్తి బోధించినా, ప్రకటించినా ఎక్కువగా ఏది బయటికి వెల్లడి చేస్తారంటే హెబ్రీ స్త్రీలు బహు చురుకైన వారు కదా, హెబ్రీ స్త్రీలు బహు చురుకైన వారు. మనం ఒక వాక్యాన్ని చదువుదాం. 19వ వచనం చదవండి ఒకసారి.
అందుకు ఆ మంత్రస్థానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు, వారు చురుకైన వారు. అంటే మనం టీవీలో మెసేజ్ విన్నా, ఈ వాక్యాన్ని బట్టి మందిరాల్లో మెసేజ్ విన్నా ఏది ఎక్కువగా వింటామంటే హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. కనుక దేవుని పిల్లలు చురుకైన వారిగా ఉండాలి, చురుకుదనం కలిగి ఉండాలి, ప్రార్థనలో చురుకుదనం కలిగి ఉండాలి. ఇదంతా కూడా ఒక మెసేజ్ లా మనం చెప్పుకుంటాం, విన్నాం కూడా. కానీ ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేయాలి. ఒక నూతనమైనటువంటి వర్తమానాన్ని మనం నేర్చుకోవాలి, నూతనమైన అధ్యాయాన్ని మనం చేయాలి, నూతనమైనటువంటి పరిణామము దేవుని యొక్క ప్రజల్లో ఇంకా ఎవరు కలిగి ఉన్నారో తెలుసుకోవాలి. ఇలా మనవారు హెబ్రీ స్త్రీలు, యోసేపు ఐగుప్తులో నడిపించిన మోషే భక్తిపరుడు, మనకు సంబంధించిన వ్యక్తి అని మనం అనుకుంటున్నాం. మనం కూడా చాలా వరకు మన ఇంట్లో వాళ్ళ గురించి, మన రక్త సంబంధికుల గురించి, మన ఇంటి వారి గురించి, మన బిడ్డల గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం కదా. అది మనకున్న అలవాటు, అది మొదటి నుంచి వస్తున్న అలవాటు. కానీ మనకంటే కనబడినటువంటి భక్తిని కనుపరుస్తూ, విశ్వాసాన్ని చూపిస్తూ, దేవునిలో నమ్మకంగా నడిచిన కొంతమంది అన్యులున్నారు. నిర్గమకాండం 1వ అధ్యాయం 17వ వచనంలో మంత్రసానుల గురించి మనం అక్కడ చదివాం. మంత్రసానులు అంటే వారిలో భక్తి లేదా? దేవుడు అంటే వారికి భయం లేదా? వారు దేవుని మాట విన్నవారు కాదా? ఒక అన్యులుగా వారి గురించి తెలుసుకునే అవసరం లేదా? మనం ఎప్పుడు ఈ వాక్యం చదివినా హెబ్రీ స్త్రీల గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి, మోషే గురించి, యోసేపు గురించి మనం తెలుసుకోవాలా? వారికంటే దాచబడినటువంటి విశ్వాసులు చాలా మంది ఉన్నారు కదా. పిల్లలు, మనమే ప్రార్థనా పరులు, మనమే గొప్పవారు అని చెప్పుకోవడం కాదు. మనకంటే గొప్పవారు, మనకంటే ప్రార్థనా పరులు, మనకంటే విశ్వాస పరులు, పిల్లల దాచబడి బయటికి రాకుండా లోపల దేవుని ఆరాధించే వారు చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 17వ వచనంలో మంత్రసానుల గురించి మనం నేర్చుకున్నాం ఈరోజు. మంత్రసానులకున్న మొదటి అలవాటు ఏంటంటే, అక్కడ చదవబడిన వాక్యంలో 17వ వచనంలో మంత్రసానులు దేవునికి భయపడేది. ఏమని రాయబడింది అక్కడ? మంత్రసానులు దేవునికి భయపడి. ఎవరికంటండి? దేవునికి భయపడి. పిల్లల, ఈ దినాన దేవునికి భయపడే విషయంలో మనం ఏ పాత్రలో ఉన్నాం, మనం ఏ స్థితిలో ఉన్నాం? దేవునికి భయపడుతున్నామా లేదా? దేవుని ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, బైబిల్ బోధిస్తున్నాం. అసలు దేవుడు అంటే భయం ఉందా? దేవుడు అంటే అసలు భయం ఉందా? దేవునికి మనం భయపడుతున్నామా? దేవునికి భయపడి మన జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నామా? మనకంటే పిల్లల, దేవుని ఎరగని వారు ప్రభు కార్యాల గురించి, ప్రభు యొక్క ఉద్దేశాలను తెలుసుకొని ఎలాగున వారు దేవునికి భయపడ్డారో మంత్రసాలను మనం చూడాలి. వాక్యంలో ఉంది, రాజు ఆ మాట చెప్పినప్పుడు అంట దేవునికి భయపడ్డారు ముందు వాళ్ళు. ఎవరికంటండి? అసలు మంత్రసానులు అంటే పురుడు పోసిన తర్వాత అసలు ఆ ఇంట్లో వాళ్ళే దేవత, దేవుడు అంటారు, అంతే కదా. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, మంచి వైద్యం చేసి బాగు చేసి నేను పంపించడానికో, అయ్యా దేవుడిలాగా నాకు వైద్యం చేసేవాడు, అవును కదా. వైద్యుణ్ణి ఒక్కొక్క మారు దేవుడిగా భావించే మనసు వస్తుంది. మంత్రసానులు ఆ స్థితిలో ఉన్నవారు. వారు చక్కగా బిడ్డలను కంటానికి వారు సహాయం చేసి వైద్యం చేస్తే, ఎవరి చేత అయితే వైద్యము చేయించబడిందో వైద్యము చేయించుకున్న వారంట చేసిన వారిని దేవుడుగా, దేవతగా భావిస్తారు. ఇప్పుడు కూడా ఉంది అలవాటు చాలా మంది. కానీ క్రైస్తవ అనుభవంలో ప్రార్థన కలిగిన, దేవుని కలిగిన మనం ఒక దేవుని మీద ఆధారపడతాం, మంచిదే. అయితే ఆ స్థితిలో ఉన్నవారు కూడా ఈరోజు దేవునికి భయపడుచున్నారు. దేవునికి స్తోత్రం. మెప్పు పొందేవారు, దేవుని స్థానంలోనూ ఉన్నావయ్యా అని మెప్పు పొందేవారు, మంచి వైద్యం అందించి ప్రజలను సంతృప్తి పరిచి వారిని ఆనందింపపరిచేవారు కూడా ఈరోజు దేవునికి భయపడుతున్నారు. మంత్రసానులు దేవునికి భయపడి, వాక్యంలో భయపడింది. మంత్రసానులు దేవునికి భయపడటం ఏంటండి? సరే, దేవునికి భయపడ్డారు. ఏ దేవునికి భయపడి ఉంటారు వాళ్ళు? ఐగుప్తు దేశంలో చాలా మంది దేవతల దేవుళ్ళు ఉన్నారు. అక్కడ విగ్రహారాధన ఎక్కువ, అక్కడ విగ్రహారాధన చాలా ఎక్కువ. దేవునికి స్తోత్రం చెబుతాం. చాలా గొప్ప భక్తి వాళ్ళు చేస్తారు. మరి ఏ దేవునికి వాళ్ళు భయపడ్డారు అని అంటే,
హెబ్రీ స్త్రీలు వాళ్ళు గర్భము దాల్చిన అనుభవాలు ఉన్నప్పుడు రాజు వారి మగ పిల్లలను చంపమని చెప్పాడు. అంటే హెబ్రీ స్త్రీలు ఇశ్రాయేలు ప్రజల జనాంగములో ఒక తెగగా ఉన్నటువంటి కొంతమంది జనాంగం పిల్లలు, వారు ఏ దేవుని కలిగి ఉన్నారో, ఏ దేవుని ఆరాధిస్తున్నారో, ఏ దేవునికి వారు నమ్మకస్తులుగా ఉన్నారో ఆ దేవునికి మంత్రసానులు భయపడ్డారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, చెప్దామా హల్లెలూయా. మరి దేవుడైన యెహోవా భయం వాళ్ళకి ఎట్లా ఉందండి అంటే, ఈ వారికంటే ముందుగా ఐగుప్తు దేశంలోనికి యోసేపు అనేటువంటి భక్తుడు వెళ్ళాడు. వర్తకుల ద్వారా వెళ్ళాడంట. వాక్యంలో రాయబడి ఉంది. యోసేపు ప్రార్థన చేసేటప్పుడు కానీ, రాజు ముందు దగ్గరికి వెళ్ళి దైవాచిత్తము తెలియపరిచేటప్పుడు కానీ, తాను పనిచేసేటప్పుడు కానీ మంత్రస్వాములతో అక్కడున్న అధికారులతో యోసేపు ప్రవర్తన కానీ, యోసేపు మాట తీరు కానీ యెహోవా నామమును ఆరాధించేటువంటి వ్యక్తిగా యోసేపు బయలుపరుచుకున్నాడు. కాబట్టి ఎలాగ యెహోవా నామం వారికి తెలుసంటే, ఐగుప్తి రాజు ఇంటి దగ్గర యోసేపు ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి అతడు ప్రార్థన చేసేవాడు, అతడు నమ్మకంగా ఉండేవాడు, దేవుని గురించి ప్రకటన చేసేవాడు. కాబట్టి మంత్రస్నానుడికి యోసేపు ద్వారా దేవుని నామం ఎంత గొప్పదో తెలియపరచబడింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి దేవుని నామం ఎంత గొప్పదో తెలుసుకున్న మంత్రస్నానులు వారి కుటుంబాల్లో పుట్టే మగపిల్లను చంపడానికి వాళ్ళు మొదట దేవునికి భయపడ్డారు. దేనికండి? దేవునికి భయపడ్డారు. ఈరోజు చాలా సీక్రెట్గా ప్రార్థన చేసుకునేవారు. బైబిల్ పట్టుకొని వెలుపలకి అనేకులు ఎదుగుట్టుకు రాకుండా లోపలి కుటుంబాలను ఉండి దేవునికి భయపడి ప్రార్థన చేసుకునే వారు చాలా మంది లోకంలో ఉన్నారండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంటి వారికి భయపడి, అధికారులకు భయపడి, జనాలకు భయపడి, స్నేహితులకు భయపడి, రక్త సంబంధికులు భయపడి బయటికి రాకుండా బైబిల్ పట్టుకుంటే ఎక్కడ నిందిస్తారు, ఎక్కడ అవమానపరుస్తారో, ఎక్కడ అనేకమైన మాటలు అంటారని భయముతో దేవునికి భయపడి కుటుంబాల్లోనే ఉండి ప్రార్థన చేసుకునే వారు ఉన్నారు ఇప్పటికీ. ఆ స్థితిలో బైబిల్ గ్రంథంలో మంత్రస్వానులు మనకు కనిపిస్తూ ఉన్నారు. పిల్లరా, ఈరోజు మంత్రస్వానులు దేవునికి భయపడ్డారు. పాపము చేయకుండా పిల్లరా ఆ యొక్క మగ పిల్లను చంపితే అది హత్యగా అయిపోయింది. బైబిల్ గ్రంథం నిర్గమాకాండంలో మోషేకి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞడు తెలుసా? నరహత్య చేయవద్దు. దేవునికి స్తోత్ర. ఏం చేయవద్దండి? నరహత్య చేయవద్దు. మంత్రస్వానులు వాళ్ళను కనుక మనం చంపితే హత్య చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి నరహత్య అనే పాపం మనము మూట కట్టుకోవద్దు, మనకు అవసరం లేదు అని రాజు మాట సైతం కూడా లెక్క చేయకుండా వారు దేవునికి భయపడ్డారు. దేనికంటండి? దేవునికి భయపడి వారిని చంపకుండా బతకనిచ్చిరి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చూసారా మంత్రస్వానుల యొక్క దేవుని భయం ఎంత గొప్పగా ఉందో. ఈరోజు మనం దేవునికి భయపడుతున్నామా? దేవునికి ఎంతవరకు మనం భయపడుతున్నాం? ఒకసారి మన జీవితంలో నీ అంతటి నేను దేవునికి ఎంతవరకు భయపడుతున్నాను? ఈరోజు దేవుని భయం లేకుండా చాలా మంది విచ్చలవిడిగలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. పైకైతే క్రైస్తవులుగా దేవుని సన్నిధికి వెళ్తున్నాం, కానీ దేవుని భయం అనేది ఉందా? లేదు, లేదు. స్వార్థ పాఠంలో ప్రభువైన యేసు మాట ఉంటాడు, మీరు సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారు. వాక్యం వినుటకు విందురు కానీ దాని శక్తిని మీరు గ్రహించలేకపోతున్నారు. పైకి భక్తి కలిగిన వారి వలె ఉంటున్నారు కానీ దేవుని మీద భక్తి భయము అనేది లేదు, లేదు. అందుకని ఆశీర్వాదం, ఆరోగ్యం, నెమ్మది మనకి చాలా దూరం అయిపోవటానికి గల కారణం ఏంటంటే మనం ఆరాధించే దేవునికి మనం భయపడట్లేదు. కానీ వాక్యం చెప్తుంది మంత్రస్వాములు దేవునికి భయపడ్డారు. ఈరోజు మనం కూడా మన దేవునికి ఏం చేయాలి? భయపడాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చదవండి, మంత్రస్వాములు చేసిన ఇంకొక పని ఉంది. 18వ వచనం చదువుదామా? 17వ వచనం మధ్య భాగం నుంచి. దేవునికి భయపడి ఐగుప్తి రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక ఏం చేశారండి? వాళ్ళు రాజు చెప్పినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనిచ్చిరి. రాజు చెప్పినట్లు చేయక. ఈరోజు దేవుని చెప్పినట్టు చేస్తున్నామా మరి మనం? ఎవరు చెప్పినట్టు చేస్తున్నాం మరి మనం?
ఎవరి మాట వింటున్నాం మనం? దేవునికి స్తోత్రం. ఎవరి మాట వింటున్నాం మనం? వాళ్ళైతే రాజు చెప్పినట్లు చేయలేదు, చేయక మగ పిల్లలను బ్రతకనిచ్చిరి. రాజు మాట వినకపోతే వారికి మరణదండన విధించబడితని కూడా తెలుసు కూడా మరణమును సైతము కూడా లెక్క చేయకుండా వాళ్ళు రాజు మాట వినలేదు. దేవునికి స్తోత్రం చేయాలి. ఈరోజు అపవాది మాటలు, లోక సంబంధమైన మాటలు, చెడు మాటలు, లోక ఆచారముతో కూడిన మాటలు ఏమైనా వింటున్నావా? విని దాని ప్రకారంగా చేస్తున్నావా? దయచేసి మంత్రస్నానులు చేసిన పని ఇంకొకటి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. రాజు చెప్పిన ప్రకారముగా వారు చేయక లోక సంబంధమైన ఏవి కూడా మనం చేయకూడదండి. ఎవరి మాట వింటున్నాం మనం? ఎవరి మాట వింటూ మనం చేస్తున్నాం? దేవుని మాట వింటున్నామా? కానాన్లో ఒక విందు జరిగినప్పుడు యేసు ప్రభు ఆ ఇందుకు వెళ్ళినట్లు మనకు తెలుసు కదా. అక్కడ మరి అంటది, ఆయన చెప్పినది చేయండి. ఆయన ఏది మీతో చెప్తాడో అది చేయండి, అంతే కదా. అంటే దేవుడు చెప్పింది చేయండి, ప్రభు చెప్పింది చేయాలి. ఈరోజు ప్రభు చెప్పింది చేయక మరి ఎవరు చెప్పింది చేస్తున్నాం మనం? దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పింది చేస్తున్నామండి? దేవుడు చెప్పింది చేయట్లేదు. దేవుడు చెప్పింది చేయట్లేదంటే ఇంక ఎవరో చెప్పింది చేస్తున్నామని అర్థం, అంతే కదా. ఏదో కంపల్సరీ చెయ్యాలి. దేవుడు చెప్పింది అయితే చేయట్లేదు, మరి ఎవరు చెప్పింది చేస్తున్నాం? కొంతమంది భర్త చెప్పిన మాట చేయరు, వాళ్ళ సొంత డిసిషన్ ఎక్కువ కొడుతుంది. దాని పరిణామం ఎట్లుంటుందంటే సాయంత్రానికి ఇంకో రకంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎట్లా ఉంటుంది? ఇంకో రకంగా ఉంటుంది. అది తిట్లు కావచ్చు, తనులు కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు, చెప్పలేము. పరిణామం వాళ్ళ ఇళ్ళ పరిమాణం ఎట్లుంటుందో అట్లుంటుంది, తెలుసు కదా కొంతమంది. దేవుడు చెప్పింది చెయ్యాలి. ప్రభు చెప్పింది ఎప్పుడైతే చేస్తామో, ప్రభు చెప్పినట్లుగా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు దేవుని ఆశీర్వాదము మన యొద్దకు వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇందాక ఉత్తర భాగం చదివినప్పుడు అబ్రహాము గురించి సహోదరి కొన్ని విషయాలు చెప్పింది. అబ్రహాం ఏం చేశాడంటే ఐగుప్తి ఆదికాండంలో దేవుడు చెప్పింది చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏదైతే చెప్పాడో లేచిరా అనగానే లేచి వచ్చాడు. అక్కడ నివాసం ఉండు అనగానే అక్కడ నివాసం ఉన్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేశాడు. అదే చేశాడు కనుకే అబ్రహాము అనేక మందికి తండ్రిగా పిలువబడ్డాడు. తన విశ్వాసమును బట్టి, దేవుని మాట మీద ఉన్న విశ్వాసమును బట్టి, దేవుని మాట విన్నాడు గనక, దేవుడు చెప్పింది చేశాడు గనక అతడు ఆశీర్వదింపబడ్డాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పిల్లరా, నిర్గమకాండంలో ఉన్న మంత్రసానులు ఇక్కడ వాక్యములో రాజు చెప్పిన మాట చేయక అంటే అర్థం ఏంటంటే వీళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చేయండి. అప్పుడు కూడా దేవుని నామమున భయపడతారు. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన మంత్రసానులు. ఈరోజు మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? అసలు దేవుని చిత్తం ఏంటో తెలుసా? ఎప్పుడన్నా నీ పట్ల నా చిత్తం ఎలాగుందో నాకు బయలుపరచు ప్రభా అని ఎప్పుడన్నా ప్రార్థన చేసామా? నా కుటుంబం పట్ల, నా పట్ల, నా బిడ్డల పట్ల, భర్త పట్ల నీ చిత్తం ఎలాగుందయ్యా, నీ ఉద్దేశం ఎలాగుంది, నీ ప్రణాళిక ఏంటి ప్రభు అని ఎప్పుడన్నా మనం అడిగామా? దేవునికి స్తోత్రం. ఎప్పుడన్నా అడిగామా? దయచేసి అడగండి. ప్రభు నీ చిత్తం ఏంటి? నా కుటుంబం పట్ల నీ చిత్తం ఏంటి? నా బిడ్డల పట్ల నీ చిత్తం ఏంటి? నా పట్ల నీ చిత్తం ఏంటి? మంత్రసానులు దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. మంత్రసానులు దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మనం దేవుని చిత్తమును నెరవేర్చాలి. భక్తుడు అంటాడు, అయ్యా నీ చిత్తము నెరవేర్చుట ఎవరి చిత్తం అంట? పైగా ఆయన చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం గొప్ప విషయం. భక్తుడు నీ చిత్తాన్ని నెరవేర్చడం నాకు భాగ్యం తండ్రి. ప్రభు చిత్తాన్ని నెరవేర్చు. నీ కుటుంబ పట్ల ఏదైతే దేవుని చిత్తం ఉందో దానిని జరిగించు. ముందు ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తామో ప్రభు మనల్ని విడిచిపెట్టేవాడు కానే కాదు.
దేవునికి స్తోత్రం. దేవుని చిత్తమును నెరవేర్చిన మంత్రస్వాములు, అంతే కదా. రాజు మాట వినక దేవుని చిత్తమును నెరవేర్చారు. మగపిల్లలను బ్రతకడం అంటే దేవుని చిత్తం, అది దేవుని చిత్తం. దేవుని చిత్తంలో మోషే ఉన్నాడు. అక్కడ మోషే ఉన్నాడు. మోషే బ్రతకాలి అంటే మంత్రస్వాములు దేవుని చిత్తాన్ని జరిగించాలి. మోషే బతకటానికి వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లి చురుకుగా కందనో చురుకుగా ఉండి కాన్పు అయిందనో కాదు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మరొక అంశం. కాన్పు జరగటానికి, కాన్పు అవ్వటానికి కారణము మంత్రస్వాములు దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మంత్రస్వామిలో ఉన్న మరొక అనుభవాన్ని మనం చదివి ముగిద్దాం. చదవండి బైబిల్ గ్రంథంలో 19 వచ్చిన చదువుదామా. అందుకు ఆ మంత్రస్వాములు ఎబ్రీ స్త్రీలు ఐగుప్తి స్త్రీల వంటి వారు కారు. ఇక్కడ ఆగుదాం. ఎవరంటే అండి ఎబ్రీ స్త్రీలు? ఐగుప్తి స్త్రీల వంటి వారు కారు. ఎట్లా తెలిసింది వీళ్ళకి? ఎట్లా తెలిసింది వీళ్ళకి అంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అయ్యా మేము వెళ్ళక ముందే వాళ్ళు కాన్పు అయ్యారు అంటే రాజుతో చెప్పిన మాట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ రాజుతో ఏమని చెప్తున్నారంటే, అయ్యా ఐగుప్తి స్త్రీలు వారికంటే హెబ్రీ స్త్రీలు బహుచురుకైన వారు, వారు ఐగుప్తి స్త్రీల వంటి వారు కారు 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 అంటే ఇప్పుడు ఐగుప్తి స్త్రీలు ఎటువంటి వారు అని అర్థం? వాళ్ళకు పనిచేత కాదు, వాళ్ళకు సోమరితనం ఉంది, వాళ్ళకు చురుకుతనం లేదు, వాళ్ళు చేతగాని వారు అని రాజు ఎదుటే నీవు పరిపాలించే నీ దేశపు ప్రజలు ఇటువంటి వారని స్పష్టంగా చెప్పారు. ఆ మాటకు రాజు కోపం వచ్చితే రాదా? చెప్పాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఐగుప్తి స్త్రీల వంటి వారు కారు. ఐగుప్తి స్త్రీలు పిల్లరా జీవము కలిగిన దేవుని వారు ఆరాధించరు. మంత్రస్వాములు ఐగుప్తి స్త్రీలు జీవము కలిగిన దేవుని ఆరాధించేవారు. వారు భక్తి కలిగిన వారు, వారు శక్తి కలిగిన వారు, వారు ప్రార్థనా పరులు, వారికి విశ్వాసం ఉంది, వారు దేవుడైన యెహోవా నామాన్ని ఆరాధించేవారు. ఐగుప్తి స్త్రీల వంటి వారు కాదయ్యా. మంత్రస్వాములు ఎంత మంచి సాక్ష్యం చెప్తున్నారండి దేవుని ప్రజల గురించి. దేవునికి స్తోత్రం చెబుతాం. దేవుని ప్రజల గురించి మంచి సాక్ష్యం చెప్తున్నారు వాళ్ళు. అయ్యా ఐగుప్తి స్త్రీల వంటి వారు కాదు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ మాట చెప్పారు? చదువుదాం ఒకసారి. 18 వచ్చిన చదువుదామా. ఐగుప్తి రాజు ఆ మంత్రస్వాములను పిలిపించి, మీరెందుకు మగ పిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేసితిరని అడిగాను. దేవునికి స్తోత్రం. రాజు చెప్పినప్పుడు రాజుతో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా హెబ్రీ స్త్రీలు బహు చురుకైన వారు, వారు ఐగుప్తి స్త్రీల వంటి వారు కారు. కనుక కుటుంబాల్లో దేవుని సంఘములు ఎదిగే స్త్రీలు లోక ఆచారాలను ఆచరించే వారిగా ఉండొద్దు, లోక తలంపులో ఉన్నవారిగా ఉండొద్దు. ఐగుప్తి స్త్రీలు ఎటువంటి వారంటే లోక ఆచారాలు ఎక్కువ చేస్తారు. అదేనా? వాళ్ళకి లోక ఆచారాలు ఎక్కువ. దేవుని మీద ఉన్న భయం భక్తి కంటే లోకములో ఉన్న వాటి మీద ఎక్కువగా వాళ్ళ మనసు పెడతారు. పైనున్న వాటి కంటే భూ సంబంధమైనవి ఎక్కువగా ఐగుప్తి స్త్రీలు ఆలోచన చేస్తారు. మంత్రస్వాములు డైరెక్ట్గా ఏం చెప్తున్నారు తెలుసా? హెబ్రీ స్త్రీలు పర సంబంధమైన వాటిని వెతికేవారు, హెబ్రీ స్త్రీలు జీవము కలిగిన దేవుని కలిగి ఉన్నారయ్యా. హెబ్రీ స్త్రీలు భక్తి చేసే విషయంలో, ప్రభువుకి ఘనపరిచే విషయంలో వారు ఎంతో గొప్పగా ఉన్నారు. కాబట్టి హెబ్రీ స్త్రీలు బహు చురుకైన వారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చెప్తాం హల్లెలూయా. ఇక్కడ మంత్రస్వాములు వారు చేసినటువంటి పనులు దేవునికి భయపడి వారు వంశాభివృద్ధి నశించిపోకుండా దేవుని చిత్తాన్ని జరిగించి దేవునికి మహిమ తెచ్చి వారు కూడా దేవుని దృష్టిలో ఉన్నారని వారు రుజువు చేసుకున్నారు. ఇంకొక విషయం లాస్ట్గా, ఐగుప్తి స్త్రీల కంటే హెబ్రీ స్త్రీలు చురుకుగా కాన్పు కన్నారు, మంచిదే. ఇక్కడ వారు ఉన్న ప్రాంతం నుంచి, మంత్రస్వాములు బయలుదేరిన ప్రాంతం నుంచి హెబ్రీ స్త్రీలు ఉన్నటువంటి స్థలానికి రావడానికి చాలా కొంత సమయమే పట్టింది.
కావాలనుకుంటే వాళ్ళు కాన్పు కాక మునిపి మంత్రస్థానం అక్కడికి వెళ్ళొచ్చు. దేవునికి స్తోత్రం చేద్దాం. ఆ అవకాశం వాళ్ళకి ఉంది, అవకాశం ఉంది. మీరు మొదటి అధ్యాయం 15 వచనం నుంచి లాస్ట్ 22 వరకు చదువుకుంటే మంత్రస్నానం చేసిన మరొక ఫేవర్ అంటే మంచి పని ఏంటంటే, వారు దారిన వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి ప్రారంభమై దారి మార్గంలో వాళ్ళు చాలా సమయమును వృధాపరిచి ఉండాలి. అంతే కదా. ఎందుకు సమయాన్ని ఎక్కువ గడిపారు దారి మార్గంలో అంటే, మనం ఎళ్ళకు మునిపే వాళ్ళు కానుపై ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చెప్తాం హల్లెలూయా. మనం ముందుగా వెళ్ళామనుకో, ఒకవేళ మనం పురుడు పోయాడు వాళ్ళకి పురుడు పోసామనుకో, మగ పిల్లడు పుట్టాడనుకో మనం చంపలేము. ఏంటి నువ్వు మగ పిల్లడు పుట్టినా చంపలేదని రాజు మనల్ని క్వశ్చన్ వేస్తాడు. ఆ క్వశ్చన్ మనం వేయించుకునే విధానంలో కూడా ఉండకుండా మనం వెళ్ళే మార్గంలోనే కొంత సమయాన్ని ఎక్కువ గడిపితే మనం ఎళ్ళకు మునిపే వాళ్ళు ఏం చేస్తారు, కాన్పు అవుతుంది. కాన్పు అయిన తర్వాత మనం వెళ్ళొచ్చు. దేవునికి స్తోత్రం చేద్దాం. ఎంత మంచి జ్ఞానాన్ని ఉపయోగించారండి దేవుని చిత్తం నెరవేర్చడానికి. వాళ్ళు కావాలంటే కాన్పు కాక మునిపే అక్కడికి వెళ్ళొచ్చు, అవకాశం ఉంది. రాజు వాళ్ళకి రథాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి కావలసినటువంటి ప్రయాణానికి, లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి తొందరగా వెళ్ళటానికి కూడా చాలా సిద్ధపాటు చేసి ఉండాలి. అవును కదా. వాళ్ళని చంపాలి అన్నప్పుడు రాజు అన్ని కూడా సిద్ధపాటు చేసి ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు కాన్పు అయ్యేంత వరకు చాలా సమయాన్ని మధ్యదారిలో గడిపారు. గడపడమే కాదు, మంత్రస్నానులు ఒకవేళ దేవునికి ప్రార్థన చేసి ఉండొచ్చండి. దేవునికి స్తోత్ర. దేవునికి ప్రార్థన చేసి ఉండొచ్చు. వాళ్ళు భయపడిన యెహోవా నామమునకు వాళ్ళు అడిగి ఉండాలి, అయ్యా మేము వెళ్ళిన తర్వాత కాన్పు అయితే మాకు మరణదండన వస్తుంది, రాజు మాట మేము చేయలేదని, కనుక మీ చిత్తం నెరవేర్చబడాలంటే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళక మునిపే వాళ్ళకు కాన్పు సుఖమైన కాన్పు అయ్యేటట్లు సహాయం చేయి ప్రభువా అని మంత్రస్నానులు దేవుని అడిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుతారు. చెప్తాం హల్లెలూయా. మంత్రస్నానులు దేవుని అడిగి ఉండాలి కంపల్సరిగా. ఎందుకంటే వాళ్ళు దేవునికి భయపడ్డారు. పైగా మంత్రస్నానులు హెబ్రీ స్త్రీలు బహు చురుకైన వారు ఐగుప్తీ స్త్రీల వంటి వారు కారని సాక్ష్యం చెప్పారు. దేవునికి భయపడిన వీరు కంపల్సరిగా వారి గురించి ప్రార్థన చేసి దారి మార్గంలో కొంత ప్రయాణాన్ని ఆలస్యం కూడా చేసి ఉండాలి. చూసారా, వారి తెలివి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంత గొప్పగా వారు ప్రయత్నం చేశారు. ఈరోజు మన ఆలోచన అయితే దేవుని పని జరిగించడానికి, దేవుని చిత్తం జరిగించడానికి ఒక స్త్రీలుగా దేవుని మందిరములో, దేవుని పరిచర్యలో, ప్రార్థనా సన్నిధిలో దేవుని చిత్తం నెరవేర్చడానికి మీ వంతుగా మీరేం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, కొదువుగా ఉన్నది నేను నా వంతు చేస్తానన్నాడు. పోయిన వారు నేను మీకు జ్ఞాపకం చేశాను, గుర్తుందో లేదో. ఈరోజు హెబ్రీ స్త్రీలు వారు వంతు వారు చక్కగా కొనసాగించారు. దేవుని చిత్తం నెరవేర్చడం వారి బాధ్యతగా తీసుకున్నారు. దేవునికి భయపడి దారి మార్గంలో ప్రభువుకి ప్రార్థన కూడా చేసి ఉండాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. ప్రభువా మీ వెళ్ళక మునిపే కాన్పోవాలయ్యా, మీ వెళ్ళక మునిపే కాన్పోవాలి, ఎల్లక మునిపే కాన్పోవాలి. వాళ్ళు కంపల్సరిగా దారి మార్గంలో ప్రభువు ప్రార్థన చేసి ఉన్నారు. చూసారా, హెబ్రీ ప్రాంతంలో ఉన్న దేవుని పిల్లలు, హెబ్రీ స్త్రీలుగా పిలువబడుతున్న ఐగుప్తి ప్రాంతంలో ఉన్న దేవుని పిల్లలు మోషేని బ్రతికించడానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తి బానిసత్వం నుంచి బయటికి తీసుకుని రావడానికి, ఆ దేవుని చిత్తం పాడవకుండా దేవుని చిత్తం జరిగించడానికి దేవుడు ఐగుప్తిలో ఉన్న మంత్రస్నానులు కూడా దేవుడు వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. మంత్రస్నానులు కూడా దేవుడు వాడుకున్నాడు. మంచి పని జరిగించడానికి, ఇశ్రాయేలు కొలిమి నుంచి బయటికి దాటానికి, మోషేని బ్రతికించడానికి మంత్రస్నానులు కూడా దేవుడు వాడుకున్నాడండి. దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి. ఈరోజు మన ప్రణాళిక ఏంటి దేవునిలో? దేవుని స్తోత్ర. మోకరించి తల వంచి కళ్ళు మూసుకున్నాం.
ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా మోకరించండి, తల వంచండి. హెబ్రీ స్త్రీలు బహు చురుకైన వారిని మనకు తెలుసు, మనం చదువుకుంటాం. కానీ హెబ్రీ స్త్రీలకు ఆ చురుకుతనం రావటానికి గల కారణం ఎవరో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిర్గమాకాండం 1వ అధ్యాయం 15వ వచనం నుంచి రాజు మంత్రసానులు పిలిచి మగ పిల్లలందరినీ చంపివేయని చెప్పాడు. మంత్రసానులు దేవుని గొప్పతనం వారికి తెలుసు. ఐగుప్తులోకి వెళ్ళిన యోసేపు దేవుని గొప్పతనం గురించి వారితో మాట్లాడారు. మంత్రసానులతో చాలాసార్లు దేవుని గొప్పతనం గురించి చెప్పున్నారు యోసేపు. ఆ దేవునికి ఆ సమయం వచ్చినప్పుడు మంత్రసానులు సైతం కూడా భయపడ్డారు. 17వ వచనంలో ఉంది, మంత్రసానులు దేవునికి భయపడి. పిల్లరా, దైవావేశముతో ఉన్న మనం దేవునికి భయపడుతున్నామా? దేవునికి భయపడి భక్తి చేయగలుగుతున్నామా? మంత్రసానులు దేవునికి భయపడ్డారు. ఈరోజు నీ భయం దేవుళ్ళు ఎంత ఉందో చూడండి. అసలు దేవుడు అంటే భయం ఉందా? దేవుడు అంటే భయపడి నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటున్నావా? దేవుడంటే భయపడి ఆయన కార్యాలయ మందిరాల్లో మోకరించి ప్రార్థన చేసే విధిలో ఎంతవరకు దేవుని భయాన్ని కనపరుస్తున్నావు? మంత్రసానులు దేవునికి భయపడ్డారు. దేవానికి స్తోత్రం తండ్రి. అందరూ కూడా మోకరించి ప్రార్థనలోనికి. మంత్రసానులు దేవునికి భయపడ్డారు. వారు దేవునికి భయపడి రాజు ఆలోచన నెరవేర్చకుండా దేవుని చిత్తాన్ని జరిగించడానికి హెబ్రీ స్త్రీల కొరకు, దేవుని సంతానము నిలుచుట కొరకు మంత్రసానులు కూడా ప్రార్థన చేశారు. దేవుని చిత్తం బయలుపరచబడి దేవుని చిత్తం జరగటానికి మంత్రసానులు ఎంతో ప్రయత్నం చేశారు. దేవుడు వారికి ఆ సపోర్ట్ ఇచ్చాడు. మంత్రసానులు దేవుని చిత్తం నెరవేర్చారంటే అద్భుతమైనటువంటి సందేశం. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవునికి భయపడి దేవుని పనులు జరిగించడానికి ఎంతవరకు మనం సిద్ధపడుతున్నామండి? మంత్రసానులు మరణ దండన సైతం కూడా లెక్క చేయకుండా రాజు మాటను త్రోసివేసి దేవుని చిత్తమును బయలుపరిచి దేవుని చిత్తమును నెరవేర్చి దేవునికి మహిమ తెచ్చారు. వాళ్ళ భక్తి ఎంత గొప్పదనుకోవాలి. దేవుని మీద వారు భయపడిన విధానం ఎంత గొప్పది. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారి విశ్వాసం ఎంత గొప్పది. దేవుని ప్రజలను బ్రతకనివ్వాలనే ఆత్మీయ ప్రేమ ఎంత గొప్పది వారిలో. ప్రియ దేవుని పిల్లలారా, మంత్రసానులు దేవునికి భయపడ్డారండి. ఈరోజు నా దేవుడు, నా మందిరం, మా పాస్టర్ గారు, మా వాళ్ళు అని ఎంతగానో నువ్వు గర్వపడుతున్నావు. కానీ దేవునికి భయపడుతున్నావా? దేవునికి భయపడుతున్నావా? అంతా కూడా మాదే కదా అని చాలా ఈజీగా తీసుకున్నావు పరిచర్యను కూడా. దేవుని చిత్తాన్ని బయలుపరిచి దేవుని చిత్తాన్ని జరిగించే పరిచర్య తెగింపుతో కూడిన విశ్వాస ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? రోజు మంత్రసానులు అది కలిగి ఉన్నారండి. రోజు మన ఎలా దేవానికి స్తోత్రం. అందరూ ప్రార్థనలు. మంత్రసానులతో దేవుడు తోడుగా ఉంటే మనతో దేవుడు తోడుగా ఉండడా? హెబ్రీ స్త్రీల కోసం దేవునికి ప్రార్థించారు మంత్రసానులు. వాళ్ళకి తెలియదు ప్రార్థన అంటే. కానీ అడిగారు, అయ్యా నీ నామం కలిగిన నీ ప్రజలను మేము ఆతము చేయకుండా కాపాడాలంటే మేము వెళ్ళక ముందే పోయి వాళ్ళు కాన్పు కలిగి ఉండాలయ్యా. ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేశారండి. ఒకళ్ళు దాని మార్గంలో ప్రభువుని అడుగుతా వెళ్ళారు, అయ్యా నీ కార్యం చేసుకొని వెళ్ళక ముందే నీ పని జరిగించుకొని బిడ్డల ద్వారా. మంత్రసానులు దేవుని అడిగారు. ఈరోజు మనం ప్రార్థన చేయగలుగుతున్నాం అటువంటి ప్రార్థన. తండ్రి నీకు స్తోత్రం.
ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. యేసయ్యా నీకు వందనాలు. స్తుతి స్తుతి. పరిశుద్ధుడా నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కూడా దేవునికి ప్రార్థించారు. వ్యక్తిగతంగా నీ ప్రార్థన, నీ భక్తి, దేవుడు నీ భయం, దేవుని చిత్తం నెరవేర్చే విషయంలో నీ ఉద్దేశాలు, నీ అంతటి నీవే నోరు విప్పి దేవునితో మాట్లాడు. సహోదరి సహోదరుడా, ఏ స్థలంలో నువ్వున్నా, ఎక్కడ నువ్వున్నా దేవునికి భయపడుతూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఒక గొప్ప కార్యాన్ని ప్రభువులో కలిగి ఉండాలి. దేవాహాని స్తోత్రం. మంత్రస్థానులు చేసిన పని కూడా చేయలేకపోతున్నారా? మంత్రస్థానులు కలిగి ఉన్న ఆత్మీయత కూడా కలిగిలేరా? దేవానికి స్తోత్రం. యేసయ్యా గొప్ప దేవుడా నీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు. హల్లెలూయా. స్తోత్రం. ఇది నా అనేక మంది ప్రార్థన విజ్ఞాపనలు మనకి అందించారు కనుక వారి ప్రార్థన విన్నపాలు ప్రభువు దగ్గర ఈ దినం మనం ఉంచిపోతున్నాం. అందరూ కూడా ఒక నిమిషం రెండు చేతులు పైకెత్తి ప్రతి ప్రార్థన విజ్ఞాపన బట్టి, దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తదుపరి మనం కొన్ని విజ్ఞాపనలు చేయబోతున్నాం కనుక ప్రభు మనతో మాట్లాడిన వాక్యములు బట్టి చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్ళాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడు అని మా దేవానికి స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మంత్రస్థానుడు అయ్యా నీకు భయపడి రాజు చెప్పినట్టు చేయకని చిత్తాన్ని నెరవేర్చి హెబ్రీ స్త్రీల కొరకు వారి మనస్సును నిన్ను జ్ఞాపకం చేసుకొని అయ్యా నరహత్య చేయకుండా నీ సన్నిధిలో నీ చిత్తాన్ని నెరవేరుస్తూ నీ బిడ్డలకు మంచి ఉపయోగకరమైన పనిని జరిగించారు. ఈరోజు మేము ఎలాగున్నాము, ఏ రీతిగా ఉన్నాము, మేము నీకు భయపడుతున్నామో లేదో, అయ్యా ఈ వాక్యాన్ని వింటున్న నీ బిడ్డలు నీకు భయం కలిగి ఉన్నారో లేదో, నీలో ఎవరికి వారుగా వారి హృదయములు విప్పి నీతో మాట్లాడి కృప దయచే ప్రభా. అయ్యా ఆ రీతిగా నీకు భయపడి నీ చిత్తాన్ని నెరవేర్చే వారమైతే, ఆ పొజిషన్ ఆ స్థితిలో మేము ఉండగలిగితే మా కార్యాలని సఫలం చేస్తున్నావు తండ్రి. మా ఉద్దేశాన్ని సఫలం చేస్తున్నావు ప్రభా. మా ప్రతి బలహీనతను తీసివేస్తున్నావు నాయన. ప్రతి ఆర్థికతను తొలగిస్తున్నావయ్యా. ప్రతి అపవాది శోధన తీసివేస్తున్నావు ప్రభా. అటువంటి కృపలు మమ్మల్ని నిలపండి. అటువంటి స్థితి మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.